Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. Today our topic working of Cochrane boiler. So here Cochrane boiler is a vertical type of boiler and internally fired type of boiler and natural circulation type of boiler and last one fired tube boiler. Why ఇవన్నీ కూడా ఎందుకో here discuss చేద్దాం. So first one Cochrane boiler is a vertical boiler. Why we can call it as Cochrane boiler is a vertical type of boiler? Because the axis of the shell. So the axis of the shell is vertical. Because of this reason, Cochrane boiler is a vertical type of boiler. And next one, Cochrane boiler is a internally fired boiler. So ఎందుకు మనం ఈ Cochrane boiler ని internally fired boiler? So here reason ఫర్నేస్ ఈజ్ లొకేటెడ్ ఇన్సైడ్ ది బాయిలర్ లోపల మనం ఫర్నేస్ లొకేట్ చేసుకుంటున్నాం కాబట్టి Cochrane boiler ఈజ్ ఏ ఇంటర్నల్లీ ఫైర్డ్ టైప్ ఆఫ్ బాయిలర్ అండ్ Cochrane boiler ఈజ్ ఏ న్యాచురల్ సర్క్యులేషన్ టైప్ ఆఫ్ బాయిలర్. ఎందుకు దీన్ని న్యాచురల్ సర్క్యులేషన్ టైప్ ఆఫ్ బాయిలర్ అంటున్నాము అంటే ది సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ టు ది బాయిలర్కి మనం వాటర్ని సర్క్యులేట్ చేస్తున్నాం. ఎలా సర్క్యులేట్ చేస్తున్నాం అంటే డ్యూ టు డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి so Cochrane boiler is a natural circulation type of boiler and last one Cochrane boiler is a fired tube boiler. Here fired tube boiler means inside the tubes there is a hot gases and outside the tubes there is a water. Now coming to the parts of Cochrane boiler. So here this is the blow off cock and this is the feed check valve and this is the combustion chamber and this is the water level indicator. So here the purpose of water level indicator is to indicate the level of water inside the boiler లోపల ఉన్న వాటర్ని ఇండికేట్ చేయడం కోసం ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారు మనకి వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ మ్యాన్ హోల్. సో ఈ మ్యాన్ హోల్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే బాయిలర్ ఎప్పుడైనా రిపేర్స్ రావడం కానీ ఇన్స్పెక్షన్ రావడం కానీ జరిగితే ఈ మ్యాన్ హోల్ నుంచి మ్యాన్ అనేటోడు బాయిలర్ లోపలికి వెళ్ళి రిపేర్స్ ఇన్స్పెక్షన్ చేయడం కోసం దే ప్రొవైడింగ్ మ్యాన్ హోల్. నెక్స్ట్ వన్ ప్రెషర్ గేజ్. సో ది పర్పస్ ఆఫ్ ప్రెషర్ గేజ్ ఈజ్ టు ఇండికేట్ ది ప్రెషర్ ఆఫ్ స్టీమ్. అంటే మనం ఏదైతే స్టీమ్ జనరేట్ చేసినామో ఆ జనరేట్ చేసిన స్టీమ్ యొక్క ప్రెషర్ని ఇండికేట్ చేయడం కోసం దే ప్రొవైడ్ ప్రెషర్ గేజ్. నెక్స్ట్ వన్ సేఫ్టీ వాల్వ్. సో మనకు కావాల్సిన ప్రెషర్ కన్నా ఎక్సెస్ ప్రెషర్తో ఇక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతాయి. ఈ స్టీమ్ స్టాప్ వాల్వ్ని ఆన్ చేసి ఏమవుతుంది ఆ స్టీమ్కి ఉన్న ప్రెషర్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం ఆ పర్పస్లో ప్రొవైడింగ్ హియర్ సేఫ్టీ వాల్వ్. నెక్స్ట్ స్టీమ్ స్టాప్ వాల్వ్. ఓకేనా. సో ది పర్పస్ ఆఫ్ స్టీమ్ స్టాప్ వాల్వ్ ఈజ్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ స్టీమ్. ఏదైతే స్టీమ్ జనరేట్ చేసినామో ఈ జనరేట్ చేసిన స్టీమ్ని మనం స్టీమ్ పైప్ లైన్కి పంపించుకోవాలి. సో అక్కడ ఆ పర్పస్లో స్టీమ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం దే ప్రొవైడ్ స్టీమ్ స్టాప్ వాల్వ్ అండ్ నెక్స్ట్ వన్ చిమ్నీ. సో ఈ చిమ్నీ నుంచి ఏమైతే ఫ్రమ్ ద స్మోక్ బాక్స్ నుంచి ఏవైతే హాట్ గ్యాసెస్ త్రూ ఈ చిమ్నీ నుంచి ఎగ్జాస్ట్ టు అట్మాస్ఫియర్కి ఎగ్జాస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ స్మోక్ బాక్స్ అండ్ ట్యూబ్స్ అండ్ ఫైర్ బాక్స్. దిస్ ఇస్ ద ఫైర్ బాక్స్. ఇన్సైడ్ ది ఫైర్ బాక్స్ దేర్ ఈజ్ ఏ ఫర్నేస్ అండ్ ది ఫర్నేస్ దేర్ ఈజ్ ఏ గ్రేట్. ఓకేనా. ఈ ఫైర్ బాక్స్ లోపల ఫర్నేస్ ఉంటుంది, ఫర్నేస్ పైన మనకి ఏముంటుంది గ్రేట్ ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద ఫైర్ డోర్. సో ఈ ఫైర్ డోర్ పర్పస్ ఏంటి అంటే ఈ ఫైర్ డోర్ నుంచే మనం ఏం చేస్తాం ఫ్యూయల్ అనేది గ్రేట్ పైకి ఇన్సర్ట్ చేస్తాం. నౌ వీ విల్ సీ వర్కింగ్ ఆఫ్ Cochrane boiler. So first from the fire door ది కోల్ దట్ ఈస్ ఫ్యూయల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు ది గ్రేట్. అంటే ఈ ఫైర్ డోర్ నుంచి మనం కోల్ అనేది దేని లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం గ్రేట్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ గ్రేట్ అనేది ఎక్కడ ఉంది మనకి ఫర్నేస్ లోపల ఉంది. సో అప్పుడు ఎప్పుడైతే మనం కోల్ని ప్లేస్ చేసుకున్నామో ఇందులో ఇన్సైడ్ ది ఫర్నేస్ లోపల ఏమవుతుంది దేర్ ఈజ్ ఏ కంబషన్ జరుగుతుంది. సో ఈ కంబషన్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే మనకి హాట్ గ్యాసెస్ ఆర్ ఫ్లూ గ్యాసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఈ డెవలప్ అయిన ఫ్లూ గ్యాసెస్ ఈ పైప్ లైన్ నుంచి దేనికి ఫ్లో అవుతున్నాయి దేనికి పాస్ అవుతున్నాయి అంటే కంబషన్ ఛాంబర్కి పాస్ అవుతున్నాయి. సో ఈ ఫైర్ బాక్స్ నుంచి ఎక్కడికి జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ మొత్తం కూడా దేనికి పాస్ అవుతున్నాయి అంటే కంబషన్ ఛాంబర్కి పాస్ అవుతున్నాయి. సో ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్ నుంచి ఈ గ్యాసెస్ ఏవైతే హాట్ గ్యాసెస్ ఉన్నాయో వేటి నుంచి త్రూ ఫైర్ ట్యూబ్స్ నుంచి స్మోక్ బాక్స్కి పాస్ అవుతున్నాయి. ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్ నుంచి జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ త్రూ దేని ద్వారా ఫైర్ ట్యూబ్స్ నుంచి స్మోక్ బాక్సెస్కి వెళ్తున్నాయి. ఈ స్మోక్ బాక్సెస్ నుంచి అగైన్ మళ్ళీ హాట్ గ్యాసెస్ దట్ ఈస్ ఎగ్జాస్ట్ గ్యాసెస్
త్రూ చిమ్నీ నుంచి ఎగ్జాస్ట్ అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ అవుతుంది, అట్మాస్ఫియర్లోకి డిశ్చార్జ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనకి ఈ కంబషన్ ఛాంబర్ నుంచి ఈ 5 ట్యూబ్స్కి హాట్ గ్యాసెస్ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ట్యూబ్స్ లోపల హాట్ గ్యాసెస్ ఉన్నాయి అండ్ ఈ ట్యూబ్స్కి అవుట్ సైడ్ మొత్తం కూడా ఏముంది, మనకి వాటర్ ఉన్నాయి. సో ఈ 5 ట్యూబ్స్ నుంచి మనకి హాట్ గ్యాసెస్ పాస్ అవుతున్నప్పుడు 5 ట్యూబ్స్ హాట్ గ్యాసెస్ ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ 5 హాట్ గ్యాసెస్కున్న హీట్ మొత్తం కూడా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఏమవుతుంది అంటే వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యి టు ఫామ్ ద స్టీమ్, మనకి స్టీమ్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ ఫామ్ అయిన స్టీమ్ మొత్తం కూడా ఈ షెల్కి టాప్ ఆఫ్ ది పోర్షన్లో అక్యుములేట్ అవుతుంది. ఎందుకు ఈ టాప్ ఆఫ్ ది పోర్షన్లో అక్యుములేట్ అవుతుంది అంటే బికాస్ స్టీమ్ హ్యాస్ లెస్ డెన్సిటీ. ఈ లెస్ డెన్సిటీ వల్ల ఏదైతే ఇక్కడ వాటర్ నుంచి మనకి స్టీమ్ ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన స్టీమ్ మొత్తం కూడా లెస్ డెన్సిటీ ఉండడం వల్ల ఈ టాప్ ఆఫ్ ది షెల్కి ఇక్కడ ఆక్యుపై అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి యూజ్ చేస్తున్నాము అంటే స్టీమ్ పైప్ లైన్కి త్రూ ఈ స్టీమ్ స్టాప్ వాల్వ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, అక్యుములేట్ ఇక్కడ ఏదైతే స్టీమ్ ఉందో ఈ స్టీమ్ని ఈ స్టీమ్ స్టాప్ వాల్వ్ నుంచి స్టీమ్ పైప్ లైన్కి సప్లై చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ కోక్రన్ బాయిలర్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.